ఒరే నువ్వు టైం బాగాలేదంటే ఏమో అనుకున్నాను. నిజంగానే టైం బాగాలేదురా. గజ్జి బట్టలేసి తిరిగేవాడిని డ్రైవర్ డ్రెస్కి వచ్చేసాను. అరే ఇడవానా, నీకెంత చెప్పినా సమాజ్ కాదు. ఊకూకనే కానీ గెలుకుతావు, పరిశాలలో పడుతుంటావు. అవునరా, మన అనవసరంగా కెలికి ఇంటికి తీసుకొచ్చుకున్నాను. హీరో అన్నాడు, ఫ్యాన్ అన్నాడు, ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చోవలసిన వాడిని ఇవాళ కారు దురిపిస్తున్నాడు. రేపటి గురించి తలుచుకుంటేనే భయం పడుతుందిరా. అన్నా నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి, ఇలా కారు తొడకం ఏంటన్నా? తొడక ఏం చేయాలరా? తొడక ఏం చేయమంటావు? లేదన్నా, నీ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. ఏం చూస్తానన్నా? అసలు ఏం ఫ్లాష్ బ్యాక్ అన్నా నీది. టైగర్ పాండ్ రోడ్డు మీద వస్తుంటే ఒక్కసారి చూడన్నా. ఎక్కడున్నాడు రాడు? కనపట్లేదా అన్నా? ఎవడున్నారా కనపడడానికి? ఏముందిరా కనపడడానికి అక్కడ? నాకు తెలియదు, నా ఫ్లాష్ బ్యాక్ నీకంటే తెలుసురా. అసలు నా తెలియకడుతాను, నీ ప్లాన్ ఏంట్రా? ఏం లేదన్నా, బిడ్డింగ్ వెళ్తున్నారుగా, నేను వద్దామని. కొత్త సినిమా రిలీజ్ అనుకున్నావా? నీలాంటి ఫ్యాన్స్ ఓ ఎక్కబడి వచ్చానికి బిడ్డింగ్ రాది. కోట్లతో వ్యవహారం తెలుసా? ఏదో కొంచెం తెలుసు. తొక్క తెలుసు నీకు. లోపల లేడీస్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. బిడ్డింగ్ కొత్త బిడ్డింగ్ నీళ్ళు తీసారా? తాగానికా? కడుక్కోడానికి, కారు తుడవడానికి రా. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనున్న 10 ఎకరాలు 99 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడానికి టెండర్లు పిలవడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి కవర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ లీజ్ కి డిసిసి వారు కోట్ చేసింది 60 కోట్లు. మనం వేస్తున్నామని తెలిసి కూడా ఇంకెవడరా టెండర్ వేసింది? మనం వేస్తే వాడికి రాదని ఆ బాబాని గడు వేరే వాడితో కూడా వేయించుంటాడు బావా. అంజలి కన్స్ట్రక్షన్స్ కంపెనీ కోట్ చేసింది 75 కోట్లు. ఈ టెండర్ మందేరా. అంత డబ్బులకి వాడెప్పుడు వేయాలి? వాడు రూపాయికి 2 రూపాయలకి వేస్తాడు. అవును బావా, ఆ టెండర్ మందే. నువ్వు వెళ్ళి సంతకం పెట్టు. లే వెళ్ళు. బిఎస్ కన్స్ట్రక్షన్స్ కోట్ చేసింది 75 కోట్ల 1 రూపాయి. అవును నరసింహ, నేనెప్పుడు 1 రూపాయి 2 రూపాయలకే వేస్తాను. చూసావుగా, ఆ 1 రూపాయితోనే టెండర్ నాకు వచ్చింది. ఆగండి, ఇంకో కవర్ ఉంది. ఇంకొకటి ఉందా? ప్రగతి కన్స్ట్రక్షన్స్ కోట్ చేసింది 76 కోట్లు. ఎవరది? మనకి రాకుండా వాడెవడికో వచ్చిందని ఆ నరసింహగడు నవ్వుతున్నాడు. వాడు నా కొడుకే అని తెలిస్తే గుండాగిపోతుందేమో. వాడికి మనకి కాకుండా టెండర్ 3వ వాడికి వచ్చిందని వాడు భలే సంతోషపడిపోతున్నట్రా. వచ్చింది మనవాడికేనని తెలిస్తే అప్పుడు చూడాలి వాడి ఫేస్. చెప్పేద్దాం బావా. ఆడు ఊడిపోయినప్పుడు ఆడి ఫేస్ ఎప్పుడు చూడలేదు. అంటే ఎప్పుడు మనమే ఓడిపోతాం కదా. నీ గొట్టం సలహాలు ఆపేయి. వాడు మనోడని తెలిస్తే మనోడికే డేంజర్ రా. వీడు అసలే మూర్ఖుడు.